కాదు, ఏఐవైఎఫ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, గత కొద్ది రోజుల నుంచి కూడా మన విజయవాడలో శాతవాహన కాలేజీ మీద ప్రిన్సిపాల్ అరెస్ట్ లేదంటే కిడ్నాప్లు చేశారని, ఏంటంటే కోర్టులో ఉన్నాయని, వివాదాలు ఉన్నాయని ఇవన్నీ వింటూనే వచ్చాం. కాలేజీ అయోమయ పరిస్థితి అనేది తెలిసింది. పొద్దున కాలేజీకి వెళ్ళాము. అక్కడ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ప్రిన్సిపాల్ గారు రాలేదు. అక్కడ ఉన్న స్టాఫ్తో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళు కూడా కొంత అడిగి విషయాలు చెప్పారు. సరే, మళ్ళీ మా సాయంత్రం వెళ్ళాలని చూస్తే సాయంత్రం వెళ్ళేపాటికి బోర్డు మార్పు ఉంది. ఎవరో యజమాని ఉన్నారు, ఎవరు వచ్చే చట్టం ఇచ్చారు నేరస్తులు అని చెప్పేసి ఏదో సెక్షన్స్ సుప్రీంకోర్టు తీర్పు అనేది సంథింగ్ ఏదో పెట్టారు, డాక్యుమెంట్ పెట్టారు. మేము ఈ రోజున అక్కడ ఫిజికల్ ల్యాబ్ ఉంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉన్నాయి. చాలా అత్యాధునికమైన, చాలా ఆధునికమైన పద్ధతిలో ల్యాబ్లు క్రియేట్ చేశారు అక్కడ. మరి అలాంటి ల్యాబ్లు ఉన్న పరిస్థితుల్లో అక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళు గత 1971 నుంచి అక్కడ మనకి కాలేజీ రన్ అవుతుంది. మరి ఆ కాలేజీ రన్ అవుతున్నప్పుడు ఎవరికైనా మన చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ అడుగుతున్నప్పుడు ఆ కాలేజీకి తెచ్చుకుంటుంటారు. మరి ఎక్కడికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. యజమానులు ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం సమాధానం చెప్పాలి ఇక్కడికి. ఎందుకంటే ఏ ఆలోచనపడి కోర్టులో విడుదలయ్యారో మాకు తెలియదు, కానీ ఏదైనప్పుడు కూడా ఈరోజు నష్టపోతుంది ఎవరైనా ఉన్నారంటే పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆల్రెడీ చదువుతున్న డిగ్రీ విద్యార్థులు ఇప్పుడు కాలేజీకి వస్తే ఎక్కడ కూర్చోవాలి? ఫస్ట్ పాయింట్. రెండోది, కొత్తగా రావాల్సిన వాళ్ళందరూ ఎక్కడికి రావాలి, ఎక్కడ చేయించుకుంటారు, ఇది ఎలా నడుస్తుంది? రేపు స్టడీ సర్టిఫికేట్ కావాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి? మీరు సర్టిఫికేట్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడేమో క్రికెట్ నెట్ను కూడా సాయంత్రం వాళ్ళు తీసేశారు, ఇది మాది అని, ఇదంతా మాదే అడ్డా అని చెప్పేసి అది ఏదో బుల్డోజర్ తీసుకొచ్చండి పగలగొట్టేస్తారంట అనేది అక్కడ ప్రజలందరూ చెప్పుకుంటారు ఆ ప్రాంతంలో. మరి వాళ్ళకి పోలీసులు ఏ రకంగా సపోర్ట్ ఉన్నారని అర్థమవుతుంది. ఎంత చట్టసభలో వాళ్ళైతే, ఎంత అసెంబ్లీలో వాళ్ళైతే, ఎంత రాజ్యాంగం వాదన, ఏమి నిర్మాణ పద్ధతులు లేవా? అక్కడ కోర్టు ఆర్డర్ ఏముంది? ప్రాపర్టీ వాళ్ళలో ఉంది. మరి ప్రాపర్టీలో ఉన్న వాళ్ళు ఖాళీ చేయమని కోర్టు ఆర్డర్ ఏమలేదు కదా. యుద్ధ పార్క్ మీద బోర్డు మార్చాల్సిన అవసరం ఏముంది? యుద్ధ పార్క్ మీద వాళ్ళు నోటీసులు పంపించారు కాలేజీ యాజమాన్యానికి, మీరు మారాలని. పంపించకుండా ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారు, లోపల ఉన్న స్టాఫ్ని పంపించేయడం బయటికి, ఇవన్నీ కూడా వాస్తవాలే. భయపెడుతున్నారు. ఇది పూర్తిగా నారా లోకేష్ గారు పూర్తిగా బాధ్యత వహించాల్సిన సమస్య. ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఈ సమస్య పరిష్కారం చేయాలి. మీ కనుసంధానంలో జరుగుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా అది 300 కోట్ల వివరాలు, అంటే దాని భూమి యొక్క ఆస్తి విలువ 300 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఈ 300 కోట్లు కబ్జా చేశారని కబ్జాదారులు చేరారు. విజయవాడలో ఒకప్పుడు 1980, 70 అప్పుడు రౌడీజం ఉండేది. ఆ తర్వాత దశలో రౌడీజం అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ రౌడీజం స్టార్ట్ అవుతుంది అనేది విజయవాడ బందర్ రోడ్లో కిడ్నాప్ జరిగింది. ఈ మధ్యకాలంలో బయటకు కూడా రానివ్వకుండా చేస్తారు. ఆ కిడ్నాప్ ఈ భూ వివాదాలే కారణం. వాళ్ళు సంతకాలు పెట్టించున్నారు, కోర్టు వ్యక్తులు రాయాలని అనుకుంటున్నారు. సరే, ఏదైనప్పుడు కూడా ఇప్పుడు పేద విద్యార్థుల పరిస్థితులు ఏంటి? ఈ విద్యార్థులకు ఎవరు సమాధానం చెప్తారు? అర్ధరాత్రి పూట బుల్డోజర్ తీసుకెళ్ళి తీసేయడానికి ప్రయత్నం చేస్తారని వినికిడి. మరి పోలీసులు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు మాకు అర్థం కావట్లా. పోలీసులు అన్నదానం తీసుకునే అంటున్నారని వింటున్నాం. ఇది కరెక్ట్ పద్ధతులు కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ విద్యార్థులకు అన్యాయం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కాలేజీ సమస్య ఏంటో ప్రత్యేకంగా విని పరిష్కారం చేసి, రేపు ఎకనామిక్స్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఆ శాతవాహన కాలేజీ మళ్ళీ తిరిగి రన్ అయ్యే వరకు కూడా విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా దీని మీద ఏఐవైఎఫ్గా కూడా పోరాటానికి సిద్ధపడుతున్నాం అని చెప్పేసి వీడియో రూపంలో ప్రభుత్వానికి తెలియజేయడం. మాకు కొంతమంది విద్యార్థులు